ముందుగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో విజ్ఞాపన సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మహిళా ఉపాధ్యాయులకు అలాగే ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలండి. నేను చాలా మందికి తెలుసు, నా పేరు అంశాలన్నీ కూడా చెప్పగలని చెప్పాను. అయితే ఇందులో సుమారుగా మీ తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఉన్నారట, 1500 మంది ఇంకా ఉన్నారు. మాకు కూడా అంటే ఉద్యోగాలు కావాలని తిరుగుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్లు బేట్ చేసుకుని ఈరోజు వాళ్ళందరూ తయారవుతూ ఉన్నారు. అయితే అందులో జరిగిన తర్వాత అనేక పోరాటాలు 2023 ఏప్రిల్ 12వ తారీఖున జరిగిన కౌన్సిలింగ్ లో మనం ఎంటీఎస్ టీచర్స్ గా నియమింపబడ్డామన్నటువంటి విషయం అందరికీ. హైదరాబాద్ కేంద్రంగా అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాల్లో రాజీవ్ ఆక్రమాట అయితే మేము నగరంలో కూడా చేయడం జరిగింది. తర్వాత మనం ఎంతో మంది నాయకులు కష్టపడి మన ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. అందరి యొక్క సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలు చేస్తే ముందుకెళ్ళి ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఎంటీఎస్ ఉపాధ్యాయుడు కూడా భాగస్వామ్యం అయి అందరూ కూడా ఒక మాట మీద ఐక్యతగా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. మాది కర్నూలు. నా పేరు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి. మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ ద్వారా గవర్నమెంట్ కు ప్రభుత్వానికి తెలియజేయడం విషయం ఏంటంటే, మాకు ఈ ఎంటీఎస్ వద్దు, రెగ్యులరే కావాలా. మాకు 1998లో జరిగిన డిఎస్సి ద్వారా మేము ఎంపికైతే ఆ రోజు మిగిలిపోయిన ఖాళీలను ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత ఈ రోజు 4534 పోస్టులు మిగిలిపోయిన పోస్టులు ఈ రోజు ఇచ్చినారు. ఏ డిస్టిక్ లో మిగిలిపోయిన పోస్టులు ఆ డిస్టిక్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో 209 మిగిలితే 209, ఈ రోజు ఆ రోజు 98లో మిగిలిన పోస్టులు ఈ రోజు ఇచ్చినారు. కాబట్టి ఈ 4534 25 సంవత్సరాల తర్వాత ఇచ్చినారు. ఇవి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పోస్టులను మాకు ఎంటీఎస్ ద్వారా ఇచ్చినారు. కాబట్టి మాకు మానవతా దృక్పథంతోనే రెగ్యులర్ ఇచ్చి, మాకు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు మానవతా దృక్పథంతోనే మినిమం పెన్షన్ ఏర్పాటు చేసి మాకు ఆదుకోవాలని గవర్నమెంట్ కు మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. మా యూనియన్ తరఫున ఇప్పుడు ఈ రోజు ఈ ధర్నా చౌక్లో జరిగే ఈ కార్యక్రమానికి కనీసము ఒక 3000 మంది హాజరైనారు. ఇంతమంది హాజరైనారంటే ఎంత ఆవేదన ఉందో చూడండి. చాలా ప్రాంతాన్ని చాలా వ్యయ ప్రయాసాలు కోసి ఎంత వర్షం పడుతున్నా అక్కడ ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ ఈ ధర్నా చౌక్ వచ్చారు. ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇన్ని కష్టాలు పడి ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ 25 సంవత్సరాలు పోయిన నష్టాలు మాకేం కట్టియొద్దు, మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉండే 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ స్టేజ్లో రెగ్యులర్ చేసి ఒక మినిమం పెన్షన్ పెట్టి మమ్మల్ని గౌరవంగా ఈ ఉపాధ్యాయులకు గౌరవం కలిగిస్తారని ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మా మానవతా దృక్పథంలో మాకు ఈ అవకాశాలు కల్పించాలని మా యూనియన్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మీ ద్వారా మాకు గవర్నమెంట్ తెలియపరుస్తారని నేను తెలియపరుచుకున్నాను. గుడ్డపు కామేశ్వర రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు విజయవాడ నడిపెట్టలో ధర్నా సభనందు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తాము. చాలా ఘనంగా జరిగింది, చాలా గ్రాండ్ సక్సెస్ జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క రాష్ట్ర నలుమూల నుండి కూడా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. ఎంటీఎస్ అనేది వద్దు, మాకు రెగ్యులర్ అనేది ముందు కావాలని చెప్పేసి నిర్ణయంతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మరి ఇంతటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మాకైతే 25 సంవత్సరాలు బాగా నష్టపోయాము, బాగా మా కుటుంబాలన్నీ కూడా నష్టపోయాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే మనకి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నామో మాకు రెగ్యులర్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మేమందరం కూడా ఉద్యోగాలు జాయిన్ అయిన కూడా ఈ రోజు ఎంటీఎస్ గా ఉన్నాము. అటువంటి ఎంటీఎస్ లేకుండా మాకు ఈ రోజు మాకు రెగ్యులర్ చేయాలని కూడా కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క ఈ యొక్క ధర్నాన్ని చూసి మాకందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే మా అందరూ కూడా సిస్టమ్ కూడా చేయాలని కూడా కోరుకున్నాము.
ఆ విధంగా మరోసారి ఏంటంటే ప్రభుత్వానికి చాలా మంది రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మినిమం పెన్షన్ కూడా 27 రూపాయలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు మాకు ఆరోగ్య చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటి కూడా హెల్త్ కార్డ్స్ కూడా అందరికీ ఇష్యూ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఈ సభ ద్వారా కూడా మేము సూచిస్తున్నాము. కంపల్సరీ కూడా మా అందరూ కూడా రెగ్యులర్ చేసి మా అందరూ కూడా మా కుటుంబాన్ని కూడా బాగుపడాలని కూడా ప్రభుత్వాన్ని కూడా వినియోగించుకుంటున్నాము. Hey!